హలో, అందరికీ జైబీ. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థను నిర్మించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ మేరకు సచివాలయాలు ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థను కూడా రిక్రూట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వీటి పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థని బాగుందని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా జనసేన అప్పుడు కలవకముందు, కూటమి కాకముందే వైఎస్ఆర్సీపీని అన్ని విషయాల్లో దూషించిన వాలంటీర్ విషయంలో, సచివాలయ వ్యవస్థ విషయంలో కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే మాట్లాడారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాని ద్వారా వ్యవస్థలో, సొసైటీలో, అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజల దగ్గర నుంచి డైరెక్ట్గా హెడ్ క్వార్టర్కి, అంటే సీఎం దగ్గరికి అనుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ అనేది త్వరగా చేరటానికి వాలంటీర్స్ అదేవిధంగా సచివాలయాలు బాగా ఉపయోగపడ్డాయి అని చెప్పవచ్చు. అంతెందుకు, కరోనా విషయంలో పూర్తి స్థాయిలో వాలంటరీ వ్యవస్థ ఉండబట్టే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైనా తట్టుకొని నిలబడ్డాడంటే ఖచ్చితంగా ఆ రోజున వాలంటరీసే, సచివాలయ వ్యవస్థే, లేకపోతే అంత వేగంగా వారు సర్వీస్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉండేది కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాలంటరీ వ్యవస్థ ప్రస్తుతానికైతే లేని పరిస్థితి ఉంది. ఇక వాలంటరీ వ్యవస్థ గురించి కూటమి మాట్లాడిన మాటలైతే ఫస్ట్లో అయితే కొంచెం చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థ గురించి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితులు మనందరం సోషల్ మీడియాలో చూసాం. అంతేకాదు, ఆ తర్వాత ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత వాలంటీర్స్ ఇంతమంది ఉన్నారు కనుక, లక్షల్లో ఉన్నారు కనుక వారిని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ఆ ఓట్లు పడవేమంటూ కూటమి ప్రభుత్వం వారిని మేనిఫెస్టోలో చేర్చారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మేనిఫెస్టోకి సంబంధించి వాలంటరీ వ్యవస్థని మేము తీసేయట్లేదు, వాలంటరీ వ్యవస్థ ఉంటుంది, 5,000కి కాదు 10,000 ఇస్తాము, 10,000 జీతంతో వాలంటీర్ని పెడతాము అని చెప్పి వాళ్ళు ప్రమాణం చేశారు. అది ప్రజలందరూ కూడా తెలుసు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్స్ని పక్కన పడేశారు. ఇచ్చినటువంటి హామీ అయితే అది పక్కన పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వాలంటరీలే కాదు, సచివాలయ వ్యవస్థ కూడా అరాకొరగా పనిచేస్తూ ఉంది. గతంలో ఆ సిస్టమ్ ఏదైతే నడిచిందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, ఆ సిస్టమ్ పూర్తిగా ఇప్పుడు వ్యతిరేక దిశలో నడుస్తుందనేది ప్రజల అభిప్రాయం, ప్రజల మాటలు, మనం చెప్తున్నది కాదు. ఇక సచివాలయ వ్యవస్థలోకి వెళ్ళి చూస్తే కేవలం పెన్షన్లు పంచడానికి మాత్రమే, లేదా మరలా పూర్వకాలంలాగా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్కి, ఇంకా దానికి సంబంధించి ల్యాండ్కి సంబంధించి ఇవన్నీ కూడా మరలా ఎంఆర్ఓ ఆఫీస్కే రూరల్ ప్రాంతం నుంచి, అంటే ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం నుంచి మళ్ళీ ఆ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో అలాంటప్పుడు ఇంక సచివాలయ వ్యవస్థలో వీళ్ళు చేసేటువంటి పనులేంటి, వారిని కావాలని ఆపిచ్చారు అనేది ఇప్పుడు ఆ సచివాలయ వ్యవస్థలో ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి విషయాలు అయితే ఉన్నాయి. సచివాలయ వ్యవస్థ మీద పూర్తిగా కూటమి ప్రభుత్వం వ్యతిరేక దిశలోనే ఉంది. ఎందుకంటే ఆ ఉద్యోగాలు కావచ్చు, ఆ సచివాలయ నిర్మాణ వ్యవస్థ కావచ్చు, అదంతా కూడా వైఎస్ఆర్సీపీ చేసింది కనుక వీరికి ఇష్టం లేని పరిస్థితి అయితే ఉంది. అంటే సవతి తల్లి ప్రేమ చూపించటం అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి మొత్తం మీద సచివాలయ ఎంప్లాయీస్, వాలంటీర్సు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటారంటే 99% వ్యతిరేకంగానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో వారిని గతంలో లాగా వాడుకోకపోగా వారిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి వర్క్ అయితే ఏం చూపించట్లేదు. దానివలన వారు కొంచెం ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. సో అదేవిధంగా ఇక వాలంటరీ వ్యవస్థ అయితే వాలంటరీ వ్యవస్థని పూర్తి స్థాయిలో మరుగున పడేశారు. అలాంటప్పుడు వాలంటరీ వ్యవస్థని మరుగున పడేసినప్పుడు చెప్పటం ఎందుకు, కొత్త వాలంటీర్స్ని తీసుకోవడం ఎందుకు? సరే, ఎవరైనా ఆ గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళే కనుక
కొత్త వాళ్ళని తీసుకుంటామని చెప్పింది కూటమి ప్రభుత్వం. మరి ఇప్పుడు ఏమైనా చేసిందంటే అదేం లేదు. సో ఇది సచివాలయ వ్యవస్థ వర్సెస్ కూటమి ప్రభుత్వం.